గీత లోపల 3వ రోజు శ్లోకాల పఠనం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యహం. అర్జున, ఈ జ్ఞానము సమస్త విద్యల్లో రాజు వంటి అతి రహస్యమైనది, ఉత్తమమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షంగా ఫలించినది, ధర్మస్వరూపమైనది, సులభ సాధ్యమైనది, నాశన రహితమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. అశ్రద్ధాదానా పురుషా ధర్మస్య పరంతపా ఆప్రాప్య మాం నివర్తతే మృత్యు సంసారవర్తమని. పరంతప, ఈ ధర్మమునందు శ్రద్ధలేని వారు నన్ను పొందలేక జనన మరణ రూప సంసారమునందు మళ్ళీ మళ్ళీ పుట్టుచున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. దేంట్లో? గీత లోపల తను చెబుతూ ఉన్నాడు. మాయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్యాని సర్వభూతాని నాచాహం తేషస్వస్థితః. ఈ సమస్తమైన విశ్వము అవ్యక్త రూపుడనైన నా చేత పరివ్యాప్తి అయి ఉన్నది. సమస్త ప్రాణకోట్లు నా యందు ఉన్నది, నేను వాని యందు లేను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతలో చాలా చక్కగా వివరించి చెప్పాడు. మిత్రమా, ఇది భగవద్గీతలో 9వ అధ్యాయములో అతి విశిష్టమైనటువంటి శ్లోకాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాము. వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాము. మిత్రమా, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీకృష్ణ